ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు చాలా డీటెయిల్డ్గా క్లియర్గా చూసిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లో మీరు బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేర్చేసుకుంటారు. సో అంత ఈజీగా చెప్పబోతున్నాను. ఇక్కడైతే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ కూడా తీసుకున్నాను. బ్లౌజ్ అందరికీ తెలిసిందే కదా, హాఫ్ స్లీవ్స్ అయితే 80 పాయింట్స్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఫుల్ స్లీవ్స్ అయితే లైక్ మీటర్ క్లాత్ అయితే పడుతుంది. సో ఇలా లైనింగ్ని ఫస్ట్ నేను 4 లేయర్స్ వచ్చేటట్టు ఇలా అనమాట, అంటే ఒకవైపు ఫోల్డింగ్ క్లోజింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ అటువైపు ఉండాలి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి. ఓకే, ఈక్వల్గా చూసుకోవాలి. లేయర్స్ అంతా బాగుందా లేదా, ఐరన్ చేసుకుంటే ఇంకా బెటర్ అనమాట. సో ఇప్పుడు లెంత్ వచ్చేసి మనం 15 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. సో లేదా 15.5 వరకు కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 15 ఇంచెస్ అయితే పెడుతున్నాను. బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఇది ఎవరికైనా కరెక్ట్గా సరిపోతుంది. సో ఇది మనకి ఈక్వల్గా లైనింగ్ రావడం కోసం అటు నుంచి కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను. సో మీరు బోట్ నెక్ కానీ, వన్ టక్ కానీ, లేదా క్రాస్ కట్ కానీ ఏదైనా సరే ఫస్ట్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ఇలా మీరు వన్ టక్ బ్లౌజ్, లైక్ బోట్ నెక్ బ్లౌజ్ అన్న వన్ టక్ బ్లౌజ్ అన్న ఒకటే. సో బోట్ నెక్ ఏంటంటే హై నెక్ ఉంటుంది, వన్ టక్ అనేది డీప్ నెక్ వస్తుంది, మిగతా ప్రాసెస్ అంతా బోట్ నెక్ లాగే ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పి ఈ బ్లౌజ్ మీరు నేర్చుకోండి, అన్ని బ్లౌజెస్ ఈజీగా కుట్టేస్తారు. ఇప్పుడు ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ ఎంత అనేది చూసుకోవాలి. సపోజ్ మీది చెస్ట్ లూజ్ ఒక 32 ఆర్ లేదా 34 అనుకో, దాన్ని ఫోర్ పార్ట్స్ చేయాలి. అందులో వచ్చిన దానికి ఒక 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచ్ కానీ యాడ్ చేసి మార్క్ చేసుకోవాలి టోటల్గా. అర్థమైంది కదా మీకు? ఇప్పుడు సపోజ్ నాది 9.5 ఇంచెస్ అనుకోండి, దీనికి ఒక 1.5 కానీ 2 ఇంచెస్ కానీ ఖర్చు యాడ్ చేసి మార్క్ చేసుకోవాలన్నమాట. ఇది ఒకవేళ కొంతమందికి చెస్ట్ లూజు అంటే 32 అనుకోండి, 4 పార్ట్స్ చేస్తే ఎంత వస్తుందో దానికి ఒక 2 ఇంచెస్ యాడ్ చేయాలి. సో ఇలా నేను ఎగ్జాక్ట్గా నాకు వచ్చిన చెస్ట్ లూజ్ నుంచి 2 ఇంచెస్ యాడ్ చేసి 12 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఒక పని చేయండి, ఇలాగే 12 ఇంచెస్ పెట్టేసుకోండి. దాన్ని బట్టి మీరు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవచ్చు. కాకపోతే ఖర్చు ఎక్కువ వస్తుంది, సైజ్ తక్కువ అయితే ఖర్చు ఎక్కువ వస్తుంది అంతే. సో అది చూసుకుని ఫోల్డింగ్ వేసుకోవాలన్నమాట విడ్త్. ఓకే, ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ పెడుతున్నాను. షోల్డర్ ఎంత అయితే పెట్టామో ఆర్మ్ లెంత్ కూడా ఆ పైనుంచి నేను చూపించినట్టు డ్రా చేసుకోండి. ఓకే, 7 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి చెస్ట్ లూజ్ మీరు మార్క్ చేసుకోవాల్సింది ఈ డాట్కి ముందుకన్నమాట. ఓకే, సో ఇలా నేను చెప్పినట్టు టేప్ పెట్టుకుని ఇప్పుడు 9.5 ఇంచెస్ చెస్ట్ లూజ్ అనుకోండి, ఇప్పుడు ఒక ఎక్స్ట్రా 2 ఇంచెస్ యాడ్ చేసుకున్నాను. సో 1 ఇంచ్ 1.5 ఇంచ్ కూడా ఖర్చు సరిపోతుంది. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు ఎగ్జాక్ట్గా 2 ఇంచెస్ ఖచ్చితంగా పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. ఓకే, సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇవే కాదు, ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ నేను ఇస్తానే ఉంటాను, ఏదో ఒకటి మీకు నేర్పిస్తూనే ఉంటాను, అది కూడా అర్థమయ్యేలాగా. సో కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి, వీడియో లైక్ కూడా చేసేయండి. అండ్ ఇలా మనం డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వేస్ట్ లూజ్ అంటే బ్లౌజ్ చివరిన ఉంటుంది కదా, అది కూడా మనకి 4 పార్ట్స్ చేసుకుని దానికి కూడా 2 ఇంచెస్ ఫస్ట్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. టక్స్ వేస్తాం కదా అందుకు, అప్పుడు ఖర్చు మార్క్ చేసుకోండి 2 ఇంచెస్. ఖర్చు పైన ఎంత పెట్టామో కింద కూడా అంతే పెట్టాలి. ఎక్స్ట్రాగా మళ్ళీ మనం ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలన్నమాట. నాది వేస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్, దానికి ఒక 1 ఇంచ్ డాట్స్ కోసం ఎక్స్ట్రా యాడ్ చేసుకుని మళ్ళీ నేను 2 ఇంచెస్ ఖర్చుకి ఎక్స్ట్రాగా పెట్టాను. ఓకే, ఇప్పుడు మీరు నేను చూపించినట్టు స్కేల్తో మార్కింగ్ అనేది చేసుకోండి. ఇది ఎక్స్ట్రా మనకి డాట్స్ కోసం అనమాట. ఓకే, ఇప్పుడు ఇలా క్లోజ్ చేసుకున్నాం కదా, ఇంకొక టిప్ కూడా చెప్తాను. ఇక్కడ నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్కి ఈ చివరన మార్క్ చేసుకోండి. దీని వలన మన బ్లౌజ్ అనేది షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట, ఫిట్టింగ్. అండ్ ఇక్కడ నుంచి ఒక 4 ఇంచెస్ కానీ ఒక 4 ఆర్ 5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోండి. ఇదిగోండి 5కి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టాను కదా, ఇలా ఒక క్రాస్గా డ్రా చేయండి. సో ఇలా షేప్ తీసుకోవడం వలన బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది ఫిట్టింగ్. సో ఇది ఒక టిప్ అనమాట. ఓకే, మీకు అర్థం అవ్వలేదనుకోండి వీడియో పాజ్లో పెట్టుకోండి, మళ్ళీ బ్యాక్కి వెళ్ళండి, అప్పుడు మళ్ళీ చూడండి. ఓకేనా, చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు నేను చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం డాట్స్ అనేది 4 ఇంచెస్కి వేసుకోవచ్చు. బాగా తక్కువ సైజ్ అనుకోండి, లైక్ 32 అలా అయితే 3.5కి మార్క్ చేసుకోండి. ఓకే, ఇలా నేను 4 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ లెంత్ ఎంత వేయాలి, ఇవి డాట్స్ నేను చెప్పేది. ఇక్కడ మనం 4 ఇంచెస్కి పెట్టాం కదా, పైన కూడా డాట్ అనేది 4 ఇంచెస్ లెంత్తో వేసుకోవాలన్నమాట. సో 3.5 పెట్టారనుకోండి, లెంత్ కూడా 3.5 పెట్టండి. ఓకేనా,
సో ఇప్పుడు ఇటు హాఫ్ ఇంచ్కి అటు హాఫ్ ఇంచ్కి మనం మార్క్ చేసుకోవాలి. ఇవి టక్స్ అనమాట. సో బోట్ నెక్కి 1 టక్కి కూడా సేమ్ ఇంకా 2 ఒకటే. మీకు నెక్స్ట్ డిఫరెన్స్ వస్తాయి అంతే. ఓకేనా? సో ఈ ఒక్క బ్లౌజ్ మీరు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకున్నారంటే ఏ బ్లౌజ్ అయినా ఈజీగా కుట్టేస్తారు. ఇప్పుడు షోల్డర్ లెంత్ వచ్చేసి నేను 7 ఇంచెస్ కదా, ఇక్కడ 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను. నేను చెప్పేది మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నా, అర్థం కాకపోయినా నేను ఇక్కడ మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. అలా మీరు డ్రా చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఇంకొక మార్కింగ్ ఎందుకు పెట్టాను అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే 4 ఇంచెస్కి మార్క్ చేసుకుని, ఇది నేను 1 టక్ అంటే నాకు డీప్ నెక్ కావాలి కాబట్టి ఒక 4.5 వరకు పెట్టుకున్నాను నెక్ లెంత్ వచ్చేసి. ఇక్కడ కూడా మనం 4 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకే? సో మార్క్ చేసుకొని నేను చూపించిన విధంగా ఒక బాక్స్ అనేది మీరు డ్రా చేసుకోండి. నేను ఇక్కడ 3 ఇంచెస్కి ముందుకి ఒక పెట్టాను కదా, ఆ డాట్ నుంచి ఇలా మార్క్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇలా చెప్తున్నాను ఎందుకంటే మీకు నెక్ అనేది రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి అనమాట. పైన కింద 4కి మార్క్ చేసాము, కానీ 3 ఇంచెస్ దగ్గర డాట్ నుంచి కిందకి లైన్ కలిపాను. అవునా? సో ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చంక దగ్గర రౌండ్ తీసుకోవాలి కదా, ఇక్కడ 1.5కి ఇలా కార్నర్ దగ్గర డాట్ పెట్టుకోండి. దీన్ని ఇలా మార్క్ చేసుకోండి. ఓకే? సో ఇప్పుడు పైనుంచి ఒక 2.5కి ఒక మార్కింగ్ పెట్టుకోండి. సో అంటే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళ కోసం నేను క్లియర్గా చెప్తున్నా. ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా మార్క్స్, అవి కలుపుకుంటూ మనకి కర్వ్ లాగా చంక రౌండ్ అనేది తీసుకోవాలి. ఇలాంటి స్కేల్స్ మనకి బయట 30 రూపీస్ ఆర్ 25 రూపీస్ అలా ఉంటాయి. నేను ఎప్పుడో కొనాలండి, ఇప్పుడు ప్రైస్ ఎలా ఉందో తెలీదు. ఇలాంటివి పెట్టుకోవడం వలన కూడా మీకు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది అనమాట. చేత్తో అందరూ మంచిగా డ్రా చేయలేము కదా, సో అలాంటప్పుడు ఇలాంటి కర్వ్ స్కేల్ తీసుకోవడం వలన మంచిగా రౌండ్స్ అయితే వస్తాయి. చంక రౌండ్, నెక్స్ కానీ అలాంటివి అనమాట. సో ఇలా మనం చంక రౌండ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 ఇంచ్కి ఇలా ఒక మార్క్ పెట్టుకోండి. 1/2 ఇంచ్ దాటే ఉండాలి. ఓకే? ఇలా డాట్ పెట్టుకున్న తర్వాత నేను చూపించిన విధంగా షేప్ తీయండి. ఇది చాలా చాలా కంపల్సరీగా తీయాల్సిందనమాట, కానీ ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే తీస్తాము. ఓకే? ఇలా మార్కింగ్ అయింది కదా, ఇప్పుడు కటింగ్ చేసుకుందాము. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలానే మీరు కటింగ్ అనేది ఈజీగా చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్లో అడగొచ్చు. మన ప్రీవియస్ వీడియోస్లో సో మెనీ క్లాసెస్ నేను చెప్పాను, లైక్ లాంగ్ ఫ్రాక్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్స్ కానీ, బ్లౌజెస్, ఆల్ టైప్స్ ఆఫ్ బ్లౌజెస్ నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్స్ చెప్పాను. చాలా టిప్స్ కూడా చెప్పాను. సో అవన్నీ మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసారనుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతాయి అనమాట. ఇక్కడ చంక దగ్గర షేప్ తీసాం కదా, ఆ షేప్ నుంచి కట్ చేయకూడదు, పై లైన్ నుంచే కట్ చేయాలి. ఇక్కడ ఒకటి మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ అనమాట. పొరపాటుని కింద లైన్ నుంచి కట్ చేస్తే మనం ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే షేప్ తీయాలి కదా, కింద కూడా బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, అది కూడా కట్ అయిపోతుంది. ఇక్కడ షేప్ దగ్గర కూడా మనం ఎలా కట్ చేసామో చూసారా? సో ఇది. అండ్ ఇప్పుడు నెక్స్ 2 కలిపి ఉన్నప్పుడు కట్ చేయకూడదు. ఇప్పుడు సెపరేట్ చేయాలి, బాడీ పార్ట్, ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు సెపరేట్ చేసిన తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇప్పుడు ఈ షేప్ ఏదైతే ఉందో అక్కడి నుంచే మనం నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఆ కర్వ్ ఉన్న దగ్గర మాత్రమే మనం షేప్ అనేది కట్ చేసి తీసుకోవాలి. ఇంకా మీకు ఎలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కావాలి అనేది కూడా మీరు నన్ను సజెస్ట్ చేయొచ్చు. సో దాని ద్వారాగా కూడా నేను మీకు వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను. అండ్ నేను చెప్పేవి చాలా, మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. చాలామంది నేను చెప్పే మెథడ్స్, నేను చెప్పే విధానం బట్టి ఈజీగా కుట్టుకోగలిగే నా సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు నాకు కామెంట్ చేసి చెప్పారు కూడా, అవి కూడా మీరు చూడొచ్చు నా కామెంట్స్లో. సో కాబట్టి చక్కగా మీకు ఏమైనా అర్థం అవ్వకపోయినా నాకు చెప్తే నేను అది మీకు రిపీట్ చేసి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇక్కడ నేను డీప్ కదా, సో ఇలా డీప్ నెక్ పెట్టామనుకోండి, ఫ్రంట్ మనకి 1 టెక్ బ్లౌజ్ లాగా ఉంటుంది. ఇవి మనం శారీస్ కట్టుకున్నా, లైక్ క్రాప్ టాప్ బ్లౌజెస్కి, లైక్ లెహెంగాస్ పైన సేమ్ అనమాట, మనం ఇలాగే యూజ్ చేసుకోవచ్చు. సో శారీస్కి అయితే కొంచెం 15 పెట్టాను కదా, మీకు క్రాప్ టాప్ అలా అనుకోండి, లెహెంగాస్ పైన అలా అనుకోండి 16 వరకు పెట్టుకోవచ్చు లెంత్ అనేది, బ్లౌజ్ లెంత్. సో ఇలా మనం నెక్ రౌండ్ అయితే నేను ఫ్రంట్ తీసాను అనమాట. ఓకే? సో ఇప్పుడు షేపు కట్ చేయాలి. సో స్టిచ్చింగ్ వీడియోస్ షేర్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో వితౌట్ కెమెరా చాలా 10 నిమిషాల్లో అయిపోయే కటింగ్, స్టిచ్చింగ్ కూడా షూటింగ్ అంటే మీకు అది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ అక్కడ నేను
చూసుకోవాలి మీకు అర్థమవుతుందా లేదా అని. సో ఇలా నాకు మినిమం ఒక హాఫ్ డే పట్టేస్తుంది. ఓకే, సో నా కష్టాన్ని మీరు గుర్తించి వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇది ఫ్రంట్ పార్ట్ షేప్ కూడా తీస్తాం కదా. సో ఇది లైనింగ్ పక్కన పెట్టుకోండి, నెక్ కట్ చేసేసుకోండి లేదా పక్కన పెట్టుకున్న పర్లేదు. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ అనేది నాకు చాలా ఇష్టం ఫ్రంట్ పార్ట్ కన్నా. ఇక్కడ మంచి మంచి నెక్స్ డిజైన్ చేసుకోవచ్చు, దీనికి తక్కువ పని ఉంటుంది. ఫ్రంట్ పార్ట్కే ఏ బ్లౌజెస్ అయినా ఎక్కువ పని ఉంటుంది అనమాట. సో ఓకే, అండ్ ఇక్కడ కూడా సేమ్ మనం ఫ్రంట్ పార్ట్కి ఎలాగైతే డాట్స్ పెట్టుకున్నామో బ్యాక్ పార్ట్కి కూడా డాట్స్ మార్కింగ్ చేసుకోవాలి. షేప్ ఎప్పుడు కూడా చంక దగ్గర రౌండ్ దగ్గర షేప్ కట్ చేసాం కదా, అది మాత్రం పొరపాటును కూడా బ్యాక్ పార్ట్కి కట్ చేయకూడదు. సో ఇక్కడ మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ నేను 4 ఇంచెస్ పెడుతున్నాను నెక్ విడ్త్ అనేది. ఇంకా మీకు క్లియర్గా నేను చెప్పాను, స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, వన్స్ మీరు చెక్ చేయండి. సో ఇక్కడ బ్యాక్ పార్ట్ కాబట్టి మనం ఎప్పుడు కూడా లెంత్ 3 ఇంచెస్ పెట్టాలి, నెక్ లెంత్. ఓకే, ఫస్ట్ ఎందుకంటే మనకి నెక్ దగ్గర కొంచెం రౌండ్ అనేది ఏ డిజైన్ అయినా సరే ఫస్ట్ రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి కాబట్టి 3 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి 4 ఇంచెస్ మార్క్ చేసుకుని ఇక్కడ బాక్స్ క్రియేట్ చేసుకొని రౌండ్ మార్క్ చేసుకోవాలన్నమాట. సో ఇలా రౌండ్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్ మార్క్ కర్వ్ స్కేల్ తీసుకుని మీరు లైక్ ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఏమైనా మీకు బ్యాక్ సైడ్ ఇంకా నెక్స్ కావాలనుకున్నా, డిజైన్ కావాలనుకున్నా మీరు ఏదైనా సరే మార్కింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకుని కింద నుంచి నడుము లెంత్ మీకు ఎంత కావాలనుకుంటున్నారో 5 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు, 6 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 5 పెడుతున్నాను. నేను మార్కింగ్ అంతా కూడా మీకు ఖర్చుతో కలిపి చెప్తున్నా. సో ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచ్కి మనం మార్క్ చేసాం కదా, ఇలా ఒక 4 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి, పైన కూడా 4 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక బాక్స్ క్రియేట్ చేసుకోవాలి. ఆ బాక్స్లో మనకి నచ్చిన డిజైన్ని మార్క్ చేసుకోవచ్చు. చాలామంది డిజైన్స్ కుట్టడం అంటే చాలా కష్టం అనుకుంటారు, చాలా ఈజీ అనమాట. మార్కింగ్ అనేది మెయిన్ చాలా భయపడుతూ ఉంటారు. స్టార్టింగ్ నేర్చుకున్నప్పుడు నేను కూడా అంతే, బట్ మనకి క్లియర్గా చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉంటారనమాట. దానివల్ల మనకి నేర్చుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. మెయిన్ పాయింట్స్ చెప్పడం వలన త్వరగా మనం నేర్చుకోగలుగుతాం కదా, అదే నేను మీకు డెఫినెట్లీ షేర్ చేస్తాను. ఇక్కడ నేను ఒక లీఫ్ టైపు డిజైన్ అయితే ఇచ్చాను చూడండి. మీరు ఆ బాక్స్లో ఎంత అయినా డిజైన్ మీరు మార్క్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఇలా నేను కానీ మళ్ళీ కట్ చేసేటప్పుడు ఆ బాక్స్ కట్ చేయకూడదు, మనం ఏదైతే డిజైన్ మార్క్ చేసుకున్నామో అదే కట్ చేయాలి. మీకు క్లియర్గా నేను చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కంప్లీట్, బ్యాక్ పార్ట్ కంప్లీట్. స్లీవ్స్ అనమాట. మిగిలిన ఫ్యాబ్రిక్ని ఫస్ట్ మనం ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అలానే ఫోల్డ్ చేసుకోవాలి. అయితే మనకి విడుతు తక్కువ వచ్చింది అనుకోండి, ఇలా వెనక్కి సగానికి ఒక లేయర్ నేను చూపించినట్టు మార్క్ చేసుకోండి. దీనికి మనం మళ్ళీ పీస్ని అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, లేదు ఈక్వల్గా మీకు స్లీవ్ లూజ్ సరిపోతుంది అంటే ఈక్వల్గా వేసేసుకోవచ్చు. ఇలా ఈక్వల్గా వేసేసుకుని మార్కింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే నేను చూపించినట్టు కొంచెం వెనక్కి, ఇక్కడ చూడండి నాకు ఇది సరిపోదు విడ్త్ అనేది, నాకు 9.5 ఇంచెస్ అలా ఉండాలన్నమాట. సో మీరు ఒకసారి స్లీవ్స్ లూజ్ని స్లీవ్ పెట్టి కూడా మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఏదైనా డ్రెస్ది కానీ లేదా లైక్ బ్లౌజ్ కానీ ఉంటే అలా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు, లేదా నేను చెప్పినట్టు కూడా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఇలా 10 వచ్చింది కదా విడ్త్, ఇలా సరిపోతుంది. ఇక్కడ నేను పీస్ అనేది అటాచ్ చేస్తాను. ఇప్పుడు ఎల్బో స్లీవ్స్ 10 ఎగ్జాక్ట్గా సరిపోతాయి, లేదా 10.5 కూడా పెట్టుకోవచ్చు. మాకు 10 ఇంచెస్కి రావాలి అన్నారు అనుకోండి, మీరు అప్పుడు ఏం చేయాలి, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, కుట్టులో కలిసిపోతుంది కదా. అలా ఒక 10 ఇంచెస్ని నేను ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. అంటే మరీ ఎల్బో స్లీవ్స్ అంటే మోచేతి కిందకి వరకు ఉండకుండా కొంచెం ఒక 3 ఇంచెస్ పైకి ఉందనుకోండి, చాలా బాగుంటుంది లుక్ అనేది. సో ఇలా మార్క్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ స్లీవ్ డౌన్ తీయాలి, 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి చివరన ఇలా. ఓకే, మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా షేప్ తీయాలో చెప్తాను. ఇది హ్యాండ్ చివరన మీకు ఎంత లూజ్ ఉందనేది చెక్ చేసుకోండి ఒకసారి, ఓల్డ్ బ్లౌజ్ కానీ ఏదైనా. నేను ఇక్కడ 5 ఇంచెస్ పెడుతున్నాను. 5 ఇంచెస్కి ఎక్స్ట్రాగా మనం 2 ఇంచెస్ ఖర్చు మార్క్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే,
సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నేను చెప్పిన విధంగా మీరు డ్రా చేసుకోండి. మాకు స్లీవ్స్ అర్థం కావట్లేదు, అదొకటి డీటెయిల్డ్గా చెప్పక్క అంటే అలాగే వీడియో చేస్తాను. లేదు మాకు ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలక్క, లేదా మాకు స్టిచ్చింగ్ క్లియర్గా కావాలి, ఇలా మీరు ఇచ్చే సజెషన్ని బట్టి కూడా నేను వీడియోస్ చేస్తాను. లేదంటే లేదు. సో కాబట్టి మీరు కామెంట్ తప్పకుండా చేసి నాకు చెప్పండి. సో షేప్ నేను చూడండి ఒక 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకుని అక్కడి నుంచి ఇలా కర్వ్ తీసుకుంటున్నాను. సో నేను యాజ్ యూజువల్ వీడియోలో ఎలా అయితే చెప్తున్నానో అలా మీరు ఫస్ట్ వన్స్ ట్రై చేయండి. అప్పుడు స్టిచ్ చేసిన తర్వాత మీకు పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. మీరు ఫస్ట్ మిషన్ కుట్టడం నేర్చుకోవాలి. అంటే బ్లౌజో లేకపోతే డ్రెస్సో కుట్టేయాలని కాదు, అసలు అది ఎలా కుట్టాలి, మిషన్ ఒక క్లాత్ పైన స్టిచ్ ఎలా వేయాలి, లైనింగ్ని ఎలా అటాచ్ చేయాలి, సో లైనింగ్ అటాచ్ చేశాక ఎలాంటి స్టిచ్ వేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు ఫస్ట్ నేర్చేసుకోవాలన్నమాట. అప్పుడు ఇలాంటి కటింగ్స్ లైక్ ఎన్ని చూసినా ఈజీగా కుట్టేయగలుగుతారు. సో ఫస్ట్ మీకు స్టిచ్చింగ్ చేసే విధానం వచ్చింది అంటే కటింగ్ నేర్చేసుకుంటే స్టిచ్చింగ్ ఈజీ కదా. సో అదనమాట. ఇలా మనం మళ్ళీ ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని పైన షేప్ తీసుకోవాలి. స్లీవ్ కూడా చూడండి ఇలా. నేను మీకు వేరే విషయం చెప్తూ అది మర్చిపోయాను. సో అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూడండి అలా కట్ చేస్తున్నాను. యాజ్ ఇట్ ఈస్ అలా కట్ చేసుకోండి. ఇక్కడ మనం పీస్ అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. నాకు విడుతు సరిపోలేదు కాబట్టి నేను ఇంకా కొంచెం వెనక్కి పెట్టుకొని ఇది మార్క్ చేసుకున్నాను కదా. సో ఇక్కడ మీరు పీస్ని ఇలా అటాచ్ చేయొచ్చు అనమాట. ఇలా ఓకే, అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మనకి లైనింగ్ సరిపోకపోతే ఇలా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. కొన్ని వాటికి మీటర్ పీస్ కూడా సరిపోదు. సో అది. అండ్ ఇప్పుడు ఇలా స్లీవ్స్ని ఓపెన్ చేసిన తర్వాత 2 కలిపి కట్ చేయకూడదు. ఒక స్లీవ్ని ఇలా 2 కలిపి అంటే 1 సైడ్ 2 లేయర్స్ కలిపి మనం కట్ చేసుకోవాలి. అంటే 1 సైడ్ మాత్రమే స్లీవ్కి షేప్ తీస్తాము, ఇంకొక సైడ్ తీయమన్నమాట. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. స్లీవ్కి షేప్ తీయాలి, బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్కి షేప్ చంక దగ్గర తీయాలి. సో ఇలా తీసిన తర్వాత మిడిల్కి ఒక కట్ పెట్టుకోండి స్లీవ్కి, ఓకేనా. అండ్ మీరు స్టిచ్ చేసేటప్పుడు అక్కడ అటాచ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు అనమాట, ఓకేనా. సో ఇలా మనకి ఎటు షేప్ తీసామో తెలియడానికి చిన్న టక్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇలా బెల్ట్ మిగిలింది కదా, ఇది నడుము బెల్ట్కి యూజ్ అవుతుంది అనమాట. దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసాం. మనకి పర్ఫెక్ట్గా లైనింగ్ బ్లౌజ్ అంతా కట్ చేసాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఎలా ఫోల్డ్ చేసామో లైనింగ్ అనేది అలాగ ఒక ఫోల్డ్ చేసి బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ తీసి ఇలా పెట్టుకోండి. దీనిపైన మీకు లైనింగ్ ఎలా ఫోల్డ్ చేశాను, క్లోజింగ్ మన వైపు, ఓపెన్స్ అటువైపు ఉండాలి, 4 లేయర్స్ ఉండాలి, ఓకే. ఇలా కలిపి కట్ చేయడం వల్ల బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 కలిపి మనకి కట్ అయిపోతాయి, ఓకేనా. సో ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ లైనింగ్ ఎంత ఉందో అంతా కట్ చేయకూడదు. లైనింగ్కి కొంచెం యువతలకి అంటే ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టే మీరు కట్ చేయాలన్నమాట మెయిన్ ఫ్యాబ్రిక్ని. అండ్ నెక్ కూడా ఎప్పుడు ఇలా పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కట్ చేయకూడదు. చూడండి నేను నెక్ కాకుండా ఎలా కట్ చేస్తున్నాను, నేను చెప్పేది మీరు ఎలా వింటున్నారో చూసి కూడా చాలా అబ్జర్వ్ చేయాలన్నమాట. ఎలా కట్ చేస్తున్నాను, ఫ్యాబ్రిక్ ఎలా పెడుతున్నాను, ఎటు నుంచి కట్ చేస్తున్నాను, సో ఇదంతా కూడా మీరు చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా కట్ చేసాం కదా, ఇక్కడ క్లోజింగ్ వచ్చింది మెయిన్ ఫ్యాబ్రిక్, దాన్ని ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు లైనింగ్ని మనం తీసేసి, ఇవి కూడా మనకి 2 పార్ట్స్ ఉంటాయి. ఇలా మనం కలిపి కట్ చేసాం కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ క్లోజింగ్ వచ్చింది. నాకు అందరికీ అలా రాదు, అండ్ ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదనమాట. సో మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇలానే కట్ చేయాలని ఏమీ లేదు. లైనింగ్ని పెట్టి ఒక 1/2 ఇంచెస్ ముందుకు ఉండేటట్టు మనం ఎలా అయినా క్లాత్ మిగిలాలి అనుకున్నప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం మళ్ళీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసుకుని దేని లైనింగ్ దానికి ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు నెక్ అనేది మనం కట్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ స్లీవ్స్ అనమాట. ఇవి 2 మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అయిపోయింది కదా, స్లీవ్స్ కూడా సేమ్ మళ్ళీ ఇదే ఫోల్డింగ్ ఎప్పుడు క్లోజింగ్ మన వైపు, ఓపెన్స్ అటువైపు ఉండాలి, అండ్ 4 లేయర్స్ ఉండాలన్నమాట టోటల్గా. సో ఇలా మళ్ళీ స్లీవ్స్ కూడా ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టే మనం కట్ చేసుకోవాలి, ఓకే. ఇంకా మీకు ఏమన్నా అర్థం అవ్వలేదా, లేకపోతే ఏ పాయింట్ అర్థం కాలేదు,
అవన్నీ కూడా మీరు నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి, ఓకేనా. నేను డెఫినెట్లీ ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం చేస్తూనే ఉంటాను. కొంచెం డిలే అవ్వచ్చు, స్టిచ్చింగ్ వీడియోస్ కాబట్టి ఎవ్రీడే నేను మీకు పోస్ట్ చేయలేకపోయినా నేను ఎప్పుడు పోస్ట్ చేసినా ది బెస్ట్ అనేది మీకు షేర్ చేస్తాను, ఓకే. ఇలా నేను వీడియోలో చూపించినట్టే మీరు కూడా లైనింగ్ పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. వీడియోని లైక్ చేశారా మరి? మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. సెల్ఫ్ మీకు మీరు కుట్టుకోగలిగారు అంటే ఆ సాటిస్ఫాక్షనే వేరనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నేను స్టిచ్చింగ్ మీకు క్లియర్గా చేసింది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎలా స్టిచ్చింగ్ చేశాను ఏంటి అనేది స్టిచ్చింగ్ కూడా అందులో చూసి మీరు చక్కగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ చాలాసార్లు అప్లోడ్ చేశాను కాబట్టి ఇందులో షేర్ చేయలేదన్నమాట. ఇది బ్యాక్ పార్ట్ ఇలా డిజైన్ కుట్టేశాక నేను ఇక్కడ కట్ చేస్తాను అనమాట. కట్ చేసి బ్యాక్ హుక్స్ అయితే వేస్తాను. స్లీవ్స్ కూడా లైనింగ్ అటాచ్ చేశాను. చూడండి లైనింగ్కి ఈ పీస్ ఎలా అటాచ్ చేశాను. సో నన్ను తిట్టుకోవద్దు, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అని బట్టి అక్క ఓన్లీ కటింగే షేర్ చేసింది అని చెప్పి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాచ్ చేసి చక్కగా బ్లౌజ్ కుట్టిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్.